తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి బీసీ జనార్దన్ ఆరోపించారు. దేవుడి మీద నమ్మకం లేని భూమా కరుణాకర్ రెడ్డికి టీటీడీ పదవి కట్టబెట్టడమే పెద్ద తప్పు అని మీడియా సమావేశంలో విమర్శించారు. ప్రజలను బెదిరించి జగన్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాడన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. దొంగలు రాజ్యం వెళితే ఏ విధంగా ఉంటాయో, ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగం జరుగుతుందో ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్తా ఉన్నాను. దేవుడి పదవి, దేవుడి మీద నమ్మకం లేనటువంటి భూమా కరుణాకర్ రెడ్డికి టీటీడీ పదవి కనిపెట్టి ఆ రోజు కట్టబెట్టడమే వారు చేసిన తప్పని కూడా ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఇదొక్కటే కాదు, రాజకీయంగా మళ్ళీ 6 నెలల నుంచి కూడా ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం చేసేటువంటి పనులన్నిటికీ కూడా వాళ్ళందరూ కూడా ఆకర్షితులు అవుతూ ఉన్నారు. మంచి పరిపాలన ఇస్తూ ఉన్నారు. ఈ పరిపాలనలో ఈరోజు డిఎస్సి కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, అదేవిధంగా మొన్న జరిగిన సిఐఐలో కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం జరిగింది. సిఐఐ సదస్సులు ఏదైతే కోట్ల రూపాయలు ఈరోజు వస్తే యావత్ దేశం కూడా మన సైడ్ చూస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పురోగతి చెందుతూ ఉంది. ఈరోజు మళ్ళీ పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడులు పెట్టడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువ నాయకుడు ఐటీ మంత్రి అయినటువంటి శ్రీ లోకేష్ బాబు గారి వలన ఈరోజు విదేశాలకు వెళ్ళి మా రాష్ట్రానికి రండి, మీకు కావాల్సినటువంటి వనరులన్నీ కూడా చూపిస్తాము, మా వనరులు మీకు గత ప్రభుత్వం మాదిరిగా కాదు, సింగిల్ విండో కిందనే మేమంతా కూడా అనుమతులు ఇస్తున్నామని చెప్పినప్పుడు ఈరోజు ప్రజల ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్లకు కూడా నమ్మకం వస్తూ ఉంది.